కాకినాడ రూరల్ నాగమల్లితోట జంక్షన్ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం క్రాఫ్ట్ బజార్ను కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ విచ్చేసి క్రాఫ్ట్ బజార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 రాష్ట్రాల విభిన్న సంస్కృతుల చేనేత మరియు హస్తకళ ప్రదర్శనం కాకినాడలో ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమని, అదేవిధంగా కాకినాడ ప్రజలు ఈ క్రాఫ్ట్ బజార్లను ఎంతో ఆదరిస్తారని ఆయన తెలిపారు. ఎగ్జిబిషన్ మేనేజర్ దండ్రస్ మాట్లాడుతూ డిసెంబర్ 22 నుండి సంక్రాంతి వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని, మా ఎగ్జిబిషన్లో 18 రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల హస్తకళ చేనేత ఐటమ్స్ లభిస్తాయని, మా ఎగ్జిబిషన్ కాకినాడ ప్రజలు అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోక కృష్ణంరాజు, చక్రి, రాజా, భాష, నల్ల రాణి, భువనేశ్వరి, దైవకృప, రెడ్డి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి. ప్రారంభించడమైనది. ఇక్కడ వివిధ రకాల హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ సుమారు 17 రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళ సొంతంగా చేసుకున్న వస్తువులన్నీ ఇక్కడ ఇస్తున్నారండి. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి అక్కడ అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. చూడటం గమనం చూస్తే సరిపోదు, అమ్మాలి. అమ్మకపోతే ఎవరికి బండి నడవదు. కాబట్టి ఇవన్నీ చూడటం కూడా ఇది కష్టసాధ్యమైన విషయం. ఇది దీన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ప్రతి సంవత్సరం పెడుతున్నారు. ప్రతి సంవత్సరంగా జరుగుతుంది. ఇంచుమించుగా ఆ విషయంలో ఆయన సక్సెస్ఫుల్ మీదైనా ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆయన ఇక్కడ తీసుకొచ్చి మన పరిచయం చేస్తున్నాడు కాబట్టి మన కళావృద్ధులందరూ కూడా వీటిని ప్రేమిస్తారు, వీళ్ళందరికీ ప్రోత్సహిస్తారు. మన కాకినాడ వస్తువులందరూ కూడా ఈ కళల్ని ప్రోత్సహించాలని, ఇంకా ఇంకా వీటిని అభివృద్ధిలో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో పూర్వం నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా ఈ కళను ప్రేమించడం జరుగుతుంది, కళలను ప్రేమించడం, కళను పోషించడం జరుగుతుంది. అలాగే కళా పోషణ అనేది కష్టసాధ్యమైన అది మన కాకినాడ పట్టణంలో మనకు జరుగుతున్నది. కాకినాడ పట్టణంలో ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి మన కళా పోషణ జరుగుతూనే ఉన్నాం. అలాగే ఈ ప్రాసెస్ కూడా మనం దిగ్విజయం చేయాలని, ఇంకా ఇంకా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా నేను కాకినాడ ప్రజలను కోరుకుంటూ, వెంకటేశ్వర రెడ్డి గారు మానకొండ కొంచెం అటు ఇటు అయినా మానకొండ కాకినాడ పర్మనెంట్గా ప్రతి సంవత్సరం ఆయన పెట్టమని మనసు కోరుకుంటూ, అలాగే నాతో వచ్చిన మా కార్యకర్తలను కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులకి మరోసారి ఎవరు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మన రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు అయిన కురసాల సత్యనారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నామండి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ యొక్క ఉత్పత్తుల్ని కాకినాడ ప్రజలు ఎప్పుడూ చాలా ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఈసారి కూడా ఎంకరేజ్ చేయాలని, ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చూడాలని మేము పట్టణ ప్రజల్ని కోరుచున్నాం. ఈ ప్రదర్శన మన సంక్రాంతి వెళ్ళే వరకు, ఈ నెలాఖరు వరకు కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుందండి. ఇందులో అందరికీ అందుబాటులో కావాల్సిన హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ శారీస్ కానివ్వండి, పెడన్ శారీస్ కానివ్వండి, అలాగే కలంకారీ బెడ్షీట్స్ ఏవైనా కానీ, అలాగే కొండపల్లి ఐటమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్, బెడ్షీట్స్, రెడీమేడ్స్, గార్మెంట్స్ అన్నీ కూడా అందుబాటు ధరలో ఇక్కడ లభిస్తున్నాయి. పీఠాపురం రాజీవ్ గాంధీ హై స్కూల్ ఆవరణలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. అయోధ్యకు దగ్గరలో ఉన్న గొండాలో జరగనున్న నేషనల్ మీట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పోటీల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఎంపిక చేశారు.
జిల్లా అధ్యక్షులు గుబ్బల ఎలీషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే దొరబాబు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అదేవిధంగా పిఠాపురం రాజీవ్ గాంధీ హై స్కూల్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ గ్రౌండ్లో మొట్టమొదటిసారి ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషదాయకమని అన్నారు. పిఠాపురం ప్రజలకి బాస్కెట్బాల్, వాలీబాల్తో పాటు రెజ్లింగ్ పోటీలు కూడా పరిచయం చేస్తున్న గుబ్బల అలీషా వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 28 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. వెయింగ్ కేటగిరీలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ 96 మంది గెలుచుకున్నారు. ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులకు సంబంధించి కప్పులను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు, జిల్లా పీఈటీ సంఘం అధ్యక్షులు రవిరాజ్, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి వీరవెంకట సత్యనారాయణ, కౌన్సిలర్ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ రెజ్లింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీకి సంబంధించి ఈ రోజున రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ రోజున ఈ పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎలీసా గారు, వారందరూ బృందానికి, అలాగే ఈ ప్రాంతం బాస్కెట్బాల్కి ఒక ప్రత్యేకమైన రూపకల్పన చేసుకుని అందులో మొట్టమొదటిగా ఈ రోజున మీ అందరూ కూడా ఇక్కడ క్రీడల్లో కుస్తీ పోటీలు ఇవి చేయడం నిజంగా అయ్యలు కానీ దీనికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని బాస్కెట్బాల్ కోర్టుని నిర్మాణించడానికి ఒక అనుభవం కలిగినటువంటి బాస్కెట్బాల్ ప్లేయర్స్గా ఈ పిఠాపురంలో ఎంతోమంది ఇక్కడ క్రీడలలో ప్రావీణ్యత సంపాదించి స్టేటు, నేషనల్ కూడా ఆడినటువంటి ఈ పిఠాపురం పట్టణానికి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి క్రీడలకి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పట్టణంలో ఈ రోజున ఈ పోటీలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఇది మా పిఠాపురం పట్టణ ప్రజానీకం తరఫున, నియోజకవర్గ ప్రజానీకం తరఫున, మా నాయకుల తరఫున అయ్యలు గారు, బుజ్జి గారు, లావరాజు గారు, మరి ఈ కమిటీ ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో పాల్పంచుకునే అవకాశం మాకు కల్పించినందుకు మేము మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. స్టేట్ 6th అండర్ 15 years బాయ్స్ అండ్ గర్ల్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంటు పిఠాపురంలో 23, 24 తారీఖుల్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క స్టేట్ ఛాంపియన్షిప్కు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు. వీరందరికీ ఉచితంగా పిఠాపురంలో అన్ని వనరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 30 మందిని సెలెక్ట్ చేసి ఈ ఎంపిక జరిగినటువంటి విజేతలైనటువంటి వారిని 27వ తారీఖు అయోధ్యలో జరిగేటువంటి ఆల్ ఇండియా టోర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ టీంని ఎంపిక చేసి పంపడం జరుగుతుంది. దీనికి స్థానిక శాసనసభ్యులు, అదే శ్రీ పెండెం దొరబాబు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, తూర్పుగోదావరి బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి మాణిక్యాలరావు గారు, హాకీ సంఘం చైర్మన్ గారు రవిరాజు గారు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి సెక్రటరీస్, కోచెస్ అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించి ఇది దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. క్రీడాకారులకు మెడల్స్, అదేవిధంగా సర్టిఫికేట్స్, అదేవిధంగా ఆల్రౌండ్ ఛాంపియన్ మెమెంటోస్ కూడా ఇవ్వడం జరిగింది. కాకినాడ సాంబమూర్తి నగర్లో నిర్మిస్తున్న బాల వెంకటేశ్వర స్వామి ఆలయ ఏర్పాట్లను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో నిర్మిస్తున్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం పూర్తి రాతి కట్టడంతో త్వరలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు సుమారు 4 కోట్ల రూపాయల సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నాటికల్లా వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాసికొండ అవార్డ్ వైసీపీ నాయకులు గద్దేపల్లి దాసు,
పెంకి రవికుమార్ మరియు పాస్టర్ అబ్రహం పాల్, యాంగించో తదితరులు పాల్గొన్నారు. బాల వెంకటేశ్వర స్వామి ఏరియాలో గుడి కట్టడం జరుగుతుంది. వైభవ వెంకటేశ్వర స్వామి గుడి ఆల్మోస్ట్ వాళ్ళు చివరి దశకు వచ్చింది, పూర్తవుతుంది నిర్మాణం. ఫిబ్రవరి మొదటి వారంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. స్వామివారికి గుడి కూడా చాలా అందంగా రాతి కట్టడం కనీవిని రీతిలో కట్టడం జరుగుతుంది. కనుక ఆ రోజు కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ప్రకటన చేయడం కూడా జరుగుతుంది. అందరూ కూడా దర్శించుకోవచ్చు. ఫస్ట్ వీక్లో ఉంటుందని ముహూర్తం అనుకుంటున్నాం. ముహూర్తం ప్రకారం విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. పనులు ఆల్మోస్ట్ 80% పూర్తయినాయి. ఇంకో 20% కూడా మెటీరియల్ రెడీ అయింది. ఇప్పుడు ఫిక్స్ చేయడం జరుగుతుంది. త్వరలోనే అన్నీ కూడా ఫిక్స్ చేసిన తర్వాత ప్రజలకి ఈ గుడిని ఫిబ్రవరి నెలలో అందుబాటులో తీసుకొస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పర్వదిన ప్రార్థనలు. క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమంటూ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. క్రిస్మస్ రోజున కొనసాగిన అంగన్వాడీల ధర్నా. తమ సమస్యలు తీరేటట్లు ఆ ప్రభువే జగన్కి మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు నిర్వహించిన ఉద్యోగులు. కేవలం ఉనికి కోసమే ఎమ్మెల్యే ద్వారంపూడిపై జనసేన నాయకులు ముత్త శశిధర్ అభియోగాలు మోపుతున్నారు. కాపులకు ద్వారంపూడి న్యాయం చేస్తున్నారని, కొందరు పని కట్టుకుని ద్వారంపూడిని టార్గెట్ చేస్తున్నారన్న కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.